హాయ్ హలో వెల్కమ్ టు మకుటా మీడియా. ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్ చౌదరి అనేటువంటి ఒక వ్యక్తి నిన్న రాత్రి అరెస్ట్ అయినట్టుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్లో అతన్ని అరెస్ట్ చేశారనేటువంటి వార్తలు ఇప్పటికే వినిపిస్తున్నాయి. అతను కూడా నిన్న నైట్ ఒక లైవ్ పెట్టి కూడా ఏదో చెప్పినటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. అయితే అతను ఎందుకు అరెస్ట్ చేశారనేది ప్రత్యేకంగా ఏం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నోటి దూల ఎక్కువైతే ఏం జరుగుతుందో దానికి నిదర్శనంగా ప్రశ్న రావణ్ పుండాకోర్ అనేటువంటి అలియాస్ పుండాకోర్ అని నేను అంటూ ఉంటాను అతనికి సంబంధించి. సో ఆ పుండాకోర్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. నిన్న మొన్న గతంలోనే కాదు చాలా రోజుల నుంచి మతాల మధ్య, ముఖ్యంగా కులాల మధ్య చిచ్చులు పెట్టడం, మతాల మధ్య వైద్వేషాలు రెచ్చగొట్టడం, ఈ దేశ సార్వభౌమాధికారానికి సంబంధించినటువంటి ఒక ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయటమే తను పనిగా ఉద్యోగంగా పెట్టుకుని వేరే పని చేతకాక ఇలా బ్రతుకుతున్నటువంటి వ్యక్తిగా మనం చూడొచ్చు. ఇంకా మెగా ఫ్యామిలీ గురించి, అటు చిరంజీవి గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన భార్య గురించి, పిల్లల గురించి ఏ రకమైనటువంటి భాషతో మాట్లాడాడో ఈ పుండాకోరు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే రీసెంట్గా అతన్ని అరెస్ట్ చేసేటప్పుడు కొంతమంది అన్నారు టీడీపీకి అతను సపోర్ట్ చేస్తున్నాడు, టీడీపీ వాళ్ళు ఇప్పటివరకు అతన్ని ఇష్టానుసారం ఇలా రెచ్చిపోయినా కూడా నిన్న మొన్న ఏదో మీటింగ్లో మాట్లాడాడు దళిత క్రిస్టియన్ అనేటువంటిది. దళిత క్రిస్టియన్స్ అనేది వాళ్ళకే క్లారిటీ లేదు. సో దాని మీద ఒక మీటింగ్ పెట్టుకుని అక్కడ ఈ పుండాకోర్ని పిలిచి ఆ చీకట్లో నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని మరీ ప్రసంగించాడు. సరే ఓకే, అక్కడతో బాగానే ఉంది. అక్కడ వెళ్ళినటువంటి విషయం ఏంటి, వాళ్ళు ఇవ్వాల్సినటువంటి సందేశం ఏంటి అనేది పక్కన పెడితే ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారిని తిడతాం, హిందువులను ద్వేషించడం, ఇక్కడ కులాల మధ్య కుంపట్లు రాజేయటం అనేది అతను పనిగా పెట్టుకున్నాడు. అది పిఠాపురంలో అయినా, కందుకూరులో అయినా, కైకలూరులో అయినా, ఎక్కడైనా సరే ఆ కులాల మధ్య చిచ్చు పెట్టడమే ఇతను పనిగా పెట్టుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అదే ఇక్కడ నిన్న కూడా చేశాడు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కొన్ని కేసులు గతంలో కూడా నమోదయ్యాయి, ఇప్పుడు కూడా నమోదైనటువంటి పరిస్థితి కనిపించింది. ఇంకా ఇతను శృతిమించిపోతున్నాడు. ఇతనికి భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఎవరిని పడితే వాళ్ళని ఇష్టానుసారం తిట్టడం కరెక్ట్ కాదు అనేటువంటిది భారత రాజ్యాంగం ఇచ్చింది. కాబట్టి అంటే ఎదటి వాళ్ళని తిట్టమని కాదు, ఎదటి వాళ్ళ మీద, వాళ్ళ జీవితాల మీద, ప్రభుత్వాల మీద, ప్రభుత్వ విధానాల మీద అసత్యాలు ప్రచారం చేయటం కాదు. ఏదన్నా ఉంటే ఎవిడెన్స్తో మాట్లాడాలి. ఎదటి వాళ్ళని కించపరుస్తూ వాళ్ళ కుటుంబాన్ని తిట్టే హక్కు నీకు లేదు అని నీ భావ ప్రకటన స్వేచ్ఛలో నువ్వు ఏదైతే నేను ఏది మాట్లాడినా చెల్లుద్ది అనేటువంటి దాంట్లో ఉన్నావో, అలాగే ఎదటి వారి గురించి అబద్ధపు ప్రచారాలు, వాళ్ళ వ్యక్తిగత విషయాల జోలికి, వాళ్ళని అసత్యాలు మాట్లాడడమే కాకుండా అవహేళన చేస్తూ బూతులు తిట్టడం అనేది కూడా కరెక్ట్ కాదని భారత రాజ్యాంగం ఇచ్చింది. కాబట్టి అతను దాంట్లో అరెస్ట్ చేశారు. సో ఇది పక్కన పెడితే చాలామంది ఏమనుకుంటున్నారంటే జోసెఫ్ చౌదరి అని మాట్లాడాను కదా, ఇతను జోసెఫ్ చౌదరి అని చెప్పి గతంలో చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాడు. దాంట్లో నేను చౌదరిని అని చెప్పి చెప్పుకున్నాడు. నువ్వు చౌదరివి కాబట్టే నువ్వు లోకేష్ని ఏమనో, చంద్రబాబు నాయుడు గారిని ఏమనో, బాలకృష్ణ ఏమనో, ఓన్లీ పవన్ కళ్యాణ్నే అంటావు అని ఒక కావాలనే ఒక కుట్రపూరితమైనటువంటి ఒక ఇది క్రియేట్ చేయడం కోసం అతను పెట్టుకున్నాడు. ఇప్పుడు రీసెంట్గా నాకు చాలా రోజుల నుంచి నేను కూడా అలాగే అనుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు ఒకటైతే చాలా క్లారిటీ వచ్చింది. నిన్న రాత్రితో ఫుల్ క్లారిటీ వచ్చిందని చెప్పాలి. ఏంటి అంటే అతను కమ్మ అంటే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు. అతను కావాలనే కాపుల మధ్య, కమ్మల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో ముందు నుంచి కూడా నేను కమ్మలందరూ కూడా కాపుల్ని ఇలాగే చూస్తారు, పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని ఇలాగే ద్వేషిస్తారు అనేటువంటి విధానంలో ప్రొజెక్ట్ చేస్తే ఈ రెండు పార్టీల మధ్య, కూటమి మధ్య విడిపోయి గ్యాపులు వచ్చి కొట్టుకుంటారు. రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుంది, అంధకారంలోకి మళ్ళీ నెట్టివేయబడుతుంది. రావణాసురులు, నరకాసురుల రాజ్యాన్ని మళ్ళీ 2019 నుంచి 24 వరకు ఏదైతే ఆ రాక్షస పాలన ఉందో దాన్ని తీసుకురావాలనేటువంటిది ఈ రాక్షసుడు వేసినటువంటి ప్లాన్గా మనకైతే కనిపిస్తూ ఉంది. సో దీంట్లో మరి కొంతమంది జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఎందుకు టీడీపీ అరెస్ట్ చేయట్లేదు, మీవాడు కాబట్టి అది చేయట్లేదా అనేది వంటి కొంతమంది మాట్లాడారు. బట్ దీంట్లో ఎంత నిజం లేదనేది అయితే నాకు రాత్రి అయితే క్లారిటీ వచ్చింది. నేను 1-2 సార్లు చెక్ చేసుకుని మాత్రమే నేను ఈ విషయం అయితే చెప్తున్నా. సో మనం కూడా టీడీపీ ముసుగులో, కమ్మ ముసుగులో ఎవరైనా వచ్చి ఇష్టానుసారం తిట్టేస్తున్నామంటే అది కమ్మదానికో లేదంటే టీడీపీకో మనం అంటగట్టాల్సిన అవసరం లేదు. ప్రతిదీ అంటగట్టాల్సిన అవసరం లేదు, అన్నీ అని చెప్పను, ప్రతిదీ అంటగట్టాల్సిన అవసరం లేదు. అలాగే ఇలా జనసేన పేరుతో టీడీపీని తిట్టిన అటు టీడీపీ వాళ్ళు, కమ్మ సామాజిక వర్గం వాళ్ళు కూడా మీరు కూడా ఆలోచించి చాలా జాగ్రత్త వహించాలి.
అటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఇటు కమ్మ సామాజిక వర్గం ముసుగులోనో, లేదంటే ఇటు కాపు ముసుగులోనో, లేదంటే జనసేన ముసుగులోనో, టీడీపీ ముసుగులోనో వాళ్ళు కూడా చేసేటువంటి కార్యక్రమాలు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా వహిస్తే అటు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్డీఏ కూటమి ఎంత కీలకమో ప్రత్యేకించి మనం చెప్పాల్సిన అవసరం. దాంట్లో మీరు జాగ్రత్త వహిస్తేనే ఇలా కులాల మధ్య, మతాల మధ్య ఎవరో చిచ్చు పెట్టి సైకోగాళ్ళు ఇలా సునకానందం పొందటం కోసం వాళ్ళు ఒక ప్లాన్ వేస్తే దాంట్లో మీరు ఇరుక్కోకుండా ఉంటే చాలు.